నీట్ పేపర్ లీక్ అయ్యి The NEET exam is pronounced just like the word NEET. నీట్ పేపర్ లీక్ అయ్యి ఏమమ్మో బుట్టకమ్మల భస్మాసురి, ఎంత వేగంగా వీడియోలు చేసినావా, ఎంత వయ్యారంగా విషం కక్కినావా అనే కాదు, ఎత్తుకున్న శృతి ఏంది, ఎంచుకున్న అంశం ఏంది అని కూడా చూసుకోవాలా. అందులోనూ ఆంగ్ల పదాలు వచ్చినప్పుడు, అనుమానంగా ఉన్నప్పుడు అరక్షణం ఆలస్యమైనా పర్వాలే, తెలుసుకొని చూసుకొని అప్పుడు వీడియోలో మాట్లాడితే ఈ అమ్మ చెప్పింది నిజమేను, అప్పుడేదో డబుల్ MBAలు చేశాననింది కదా, సక్కంగానే చదువుకున్నట్టుంది అని జనాలకు కూడా అనిపిస్తుంది. అట్టా కాకుండా ఇట్లాంటి చిన్న చిన్న పదాలను కూడా నువ్వు తప్పుగా మాట్లాడుతూ ఉంటే నిన్ను నమ్మిన ఎర్రి గొర్రెలు ఉంటాయే, వాటికి కూడా యాన్నో కొడతా ఉంటది, ఏంది అసలు చదువుకునిందేనా అని. అందుకని నీ మంచి కోసమని చెప్తున్నా, లేదంటే నాకెందుకు చెప్పు, ఇంత ఆయాసపడిపోయి నీకు చెప్పాల్సినంత అవసరం. అందులోనూ ఏ మంచి చెప్పినా నా మీదేంటి మీ పెత్తన్నం అని అడిగే రోగం నీకుందని తెలిసి కూడా ఇట్లా చెప్పినానంటే నీ మీద నాకు ఎంత అభిమానమో చూసుకోక. ఆ అభిమానంతోనే అసలు నువ్వు ఏం పెంట చేస్తున్నావు, ఏం విషయం కక్కుతున్నావు నేను జనాలకి చెప్తున్నా. జనాలు మీరు కూడా చూసేయండి. 20 మంది విద్యార్థులు పాప మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని వాళ్ళ తల్లిదండ్రుల గుండెలు పగిలేలా ఏడ్చి, ఆ తర్వాత ఈ అనిశ్చితికి భరించలేక విద్యార్థులు వేలాదిగా లక్షలాదిగా చేరి జంతర్ మంతర్ దగ్గర హైదరాబాద్లో రకరకాల ప్రాంతాల్లో నిరసనలు ప్రకటించి, అలాగే సోనం వాంగ్చూర్ అనే మహానుభావుడు ఏందమ్మా ఇంకొకసారి ఎవరైనా సోనం వాంగ్చూర్ అనే మహానుభావుడు देखता हूँ कि ये ऐसे राम निकले जो सीता को रावण से छुड़ा के लाए मगर घर नहीं ले गए, भरी बाजार में बिकने के लिए रख दिए. మే మధ్య పుడక మలగంది, ఈయనేంది మిట్టంటున్నాడా, ఇట్టన్నోడిని పట్టుకుని నువ్వేంది మహానుభావుడు అంటా ఉండవు అంటే ప్రవచనకర్తలు రాముణ్ణి కృష్ణుణ్ణి ఏదో అనేశారు, ఏదో చేసేశారు, వాళ్ళంతా పాపాత్ములు అని నీ పైత్యం చూపిస్తూ ఉంటావు కదా ప్రతి వీడియోలో. మరి అలాంటప్పుడు ఈయన మాత్రం మహానుభావుడు ఎట్టా అయినాడు, వాళ్ళనేమో పాపాత్ములు అన్నట్టు ప్రశ్నిస్తావా, ఈయన్నేమో మహానుభావుడు అంట మోసుకొని వస్తావా. ఒకే పనికి ఒకరిని ప్రశ్నిస్తదంట, ఇంకొకరిని ప్రశంసిస్తదంట, ప్రజలేమో పూలు పెట్టుకొని ఉంటారంట చెవుల్లో, అంతేనా. సత్యాగ్రహం చేసి తనకి ఎంతో మంది పెద్దలు జై శ్రీరామ్ బోలేంగే, నేను బోలా బోలో భయ్ మే జై సంవిధాన్ బోలూంగా. పేపర్ లీక్ కి పిల్లల చావులకి సంబంధం లేకుండా అక్కర్లేని రామద్వేషం చూపిస్తున్నా ఈయనేనా నువ్వు చెప్పే పెద్దలులో పెద్ద మంది పెద్దలు. భారతీయులకి బాబెవడని ఎత్తుక్కుంటున్నారంట, ఇంతకు ముందు బ్రిటిష్ వాడు ఉన్నాడంట, ఇప్పుడు ఎవడా అని వెతుక్కుంటున్నాడంట. ఇట్టా మాట్లాడి ఈ ఆడది నువ్వు చెప్పిన పెద్దలులో పెద్దనా. మంది పెద్దలు ఈ నక్క బుర్ర నంగనాచికి ఇలాంటి వాళ్ళందరూ కూడా పెద్దలు అని అనిపిస్తారు. పెద్దలు బస్ నామ్ రహేగా అల్లాహ్ కా. అవసరం లేని దగ్గర కూడా అల్లాని తీసుకొచ్చి అల్లాడిపోతున్న ఈమె కూడా అక్క చెప్పే పెద్దలులో పెద్దనమాట. పెద్దలు అలాగే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, ప్రముఖులు అందరూ కూడా పిల్లలకి హెల్ప్ గా వచ్చి అసలు ప్రముఖులైనా కానీ మామూలు వాళ్ళైనా కానీ బుర్ర బుద్ధి ఉండేవాళ్ళైతే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఏం చేయాలా, హెల్ప్గా వచ్చి ఇలాంటివి ఇంకా ఎంకరేజ్ చేయాలా. ఇలా చేసిన వాళ్ళు ప్రముఖులు అవుతారా? దాని గురించి నువ్వు చెప్తూ అదేదో సింపతి లాగా క్రియేట్ చేస్తున్నావు అంటే అసలు నిన్నేమనుకోవాలో అర్థం కావట్లేదు బాబు. అలాగే ఎంతో మంది వాళ్ళకి ఫుడ్ ఇచ్చి बांग्लादेश से भेजा है, तो बाहर विदेश से भी खाना आ रहा है, इंडिया से नहीं. अभी दुबई से कल 2000 पार्सल एक ही बंदा भेजा, 8 बार 2000 पार्सल एक ही बंदा. ये तो कहीं कतर से किसी ने बोला है कि वहाँ पे ले जाके दीजिए, बाहर पे मिलाए थे. हाँ कतर से आए, बहुत सारे ऑर्डर आते हैं, पूरे जिंदा की चक्कर यही ఉండడానికి చూపించి వాళ్ళ కోసం సపోర్ట్ కావచ్చు, తోడు కావచ్చు. జూలో లేని జులపాల జలంధరి, నీకు అసలు జాగ్రత్త ముందు జాగ్రత్త అనేవే తెలీదా? అంటే ఇప్పుడు ఈ భారతదేశంలోని యువతకి, అది కూడా జంతర్ మంతర్ దగ్గర ఉండే వాళ్ళకి ఇన్ని పార్సల్లు పంపించిన ఈ దేశస్తులు మరి వేరే దగ్గర చేస్తున్న ప్రొటెస్ట్కి ఏం చేశారు? ఏమీ చెయ్యలేదు అని అంటే యాడ ఏమీ చేయకుండా ఈడ మాత్రమే ఇంత చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అని ఎప్పుడైనా ఆలోచించావా? జనాలను ఉద్ధరించడానికి నేను వీడియోలు చేస్తున్నా, ఊడబీకతున్నా, ఊడబోడొస్తున్నా అని జబ్బలు జరిచేదో చేస్తూ ఉంటావు కదా. మరి అలాంటి నువ్వు అదే జనాల కోసం, అదే జనాల జాగ్రత్త కోసం ఇలాంటి విషయాల గురించి ఎందుకు చెప్పవు? అంటే బుర్రుండే ఎవరికైనా అర్థమవుతుంది కదా ఇలాంటి విషయాలు చూసినప్పుడు.
నిరసన ముసుగులో హింసకి పాల్పడిన వాళ్ళు దాదాపుగా 3,000 మంది. వీళ్ళకి ముప్పూటలా మేపాలంటే 9,000 పార్సల్ అవుతాయి. మరి ఈ పార్సల్లన్నీ ఎవరు పంపించాలి? ఎవరైతే వీళ్ళని వెళ్ళమని ఉంటారో లేదా వీళ్ళు వెళ్ళడం తెలిసి ఉంటారో వాళ్ళు పంపించుంటారు కదా. అలా పంపించిన వాళ్ళు, ఇలా హింసకి పాల్పడిన వాళ్ళు ఎవరవుతారు? వీళ్ళకి దేశ యువత మీద ప్రేమ ఉన్నట్టా? దేశం మంచి కోసం వీళ్ళు పనిచేస్తున్నట్టా? కాదు కదా. అలాంటి చిన్న చిన్న విషయాలతోనే మనం రాబోయే ప్రమాదాన్ని, జరుగుతున్న విషయాన్ని గమనించవచ్చు కదా. కానీ ఇలాంటి విషయాలని సైడ్ చేసేసి ప్రవచనకర్తలు, పూజ్యులు, పీఠాధిపతులు, మఠాధిపతులు దేశం కోసం, ధర్మం కోసం, చీడలేని సమాజం కోసం, చెడులేని యువత కోసం హోమాలు, యజ్ఞాలు చేద్దామని చెప్తే మాత్రం అది పెద్ద ఇష్యూ అయిపోయింది. దాని గురించి తొందరగా వీడియో చేయడానికి ఎగేసుకుంటూ వచ్చేసింది. అయితే ఇది చెప్పడానికి వచ్చిన నోరు ఇలాంటి విషయాలు చెప్పడానికి ఆడబోయింది. ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా ఉందిగా, ఒక్క మాట అయినా చెప్పుండాలిగా. పోనీ ఇట్లా చెప్పకపోయినా బాధ లేదమ్మా, కానీ అదేదో అన్నదానాలు చేసేసినట్టు, దేశం మీద ప్రేమ కురిపించేసినట్టు, ఈ యువతనేదో ఉద్ధరించేసినట్టు చెప్తున్నావే, అది అసలైన బాధాకరమైన విషయం. అది కూడా నువ్వు చెప్తా ఉంటే ఇంకా దరిద్రంగా ఉంది. ఎందుకంటావా? విందాం, ఇంకా చాలా పెద్ద వీడియో ఉంది కదా, విందాం. ఎలాగో ఒక ఉద్యమం అయితే చేసి ప్రశ్నించాలి. ప్రశ్నిస్తే ఎవరైనా సరే జవాబు చెప్పలేని స్థితిలో భయపడతారు, దిగొస్తారు. ప్రశ్నిస్తే ఎవరైనా సరే జవాబు చెప్పలేని స్థితిలో భయపడతారు, దిగొస్తారు. అవునా? నిజమా? ప్రశ్నిస్తే ఏం చేస్తారమ్మా? మరి నువ్వు జాయింట్ చేసి ఎలా వేస్తారు నా ఫోటోలు వేరే మగాడితో అని భరతవర్షని అడిగిన దానికి నేను తిరిగి నిన్ను కొన్ని ప్రశ్నలు అడిగా. ఏమని? నిన్ను నువ్వే ఏఆర్ రెహమాన్ పక్కన ఎందుకు వేసుకున్నావు? ఎవడో ఒక నగలు కొట్టేసిన దొంగ పక్కన నీ ఫోటో ఎందుకు అతికించి వేసుకున్నావు? ఇంకెవడో మగాడి పక్కన నిన్నెందుకు జాయింట్ చేసి వేసుకున్నావు? ఇలా చాలా ప్రశ్నలు అడిగాను. మరి దానికి ఏది సమాధానం చెప్పలేదే నువ్వు. పోనీ దిగొచ్చావా? అదైనా చెప్పు. చూస్తున్న జనాలు మీకేమనిపిస్తుంది? దిగొచ్చిందా ఇంకా ఎక్కిపోయిందా? అసలు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఎవరైనా సరే జవాబు చెప్పలేని స్థితిలో భయపడతారు, దిగొస్తారు అనే ఒక సత్యాన్ని భారతదేశానికి తెలియజెప్పారు. నిజంగా ఇది యువత సాధించిన పెద్ద విజయం. పిల్లలకి ఇది చాలా గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుంది. భారతదేశ భవితవ్యం అంతా కూడా యువతలోనే ఉంది, వాళ్ళ చేతుల్లోనే ఉంది. సరే, ఇదిలాగా ఉంటే మన మతోన్మాదం విషయం వచ్చి వస్తాను. దీని గురించి మనం కొంచెం మాట్లాడుకోవాలండి, తప్పదు. ఒక్క వాయిస్ ఒక్కసారి వింటేనే వాంతికి వస్తుంది, అలాంటిది వన్స్ మోర్ ఎందుకమ్మా అని అనుకుంటున్నారా? మీరు గమనించలేదేమో, మతోన్మాదం అనేటప్పుడు ముసి నవ్వులు నవ్వుతుంది. అంటే అంత సైకో నవ్వు ఎందుకు వస్తుంది? అసలు నవ్వాల్సినంత అవసరమే ఉంది. ఒకవేళ ఇది మతోన్మాదం గురించి జరుగుతున్న ఇష్యూ అయితే ఎంత సీరియస్ ఇష్యూ, దీని గురించి ఎంత బాధ, కోపం, ఆవేశం ఎక్సెట్రా వస్తాయి. కానీ అవేం లేవు. ఈ మనిషికి నవ్వులు వస్తున్నాయి, నవ్వులు. కాలంటే ఇంకొకసారి మీరే చూడండి. మన మతోన్మాద విషయం వచ్చి వస్తాను. దీని గురించి మనం కొంచెం మాట్లాడుకోవాలండి, తప్పదా? మాట్లాడాల్సిందేనా? అయితే అసలు సనాతన ధర్మం అంటే మతమా? నువ్వేమంటావు అక్క? సనాతన ధర్మంలో మతం లేదు. ఇది నాకు అర్థం కాలేదు సార్. సనాతన ధర్మంలో మతం లేదు. ఇది అప్పుడు తొందరే, ఇప్పుడు తొందరే. అప్పుడు తెలుగు పదాలను కూడా ఇట్టే మాట్లాడుతుంది అనమాట. సరేలేండి, అది మతం కాదు, మతం. ఇంకా ఈ సనాతన ధర్మం గురించి ఏంటక్క? వచ్చే ఒక గొప్ప అద్వితీయమైన దారి సనాతన ధర్మం. ఇక్కడ అసలు మత ప్రసక్తే లేదు. ఇక్కడ మత గ్రంథాల ప్రసక్తి, ఆయా మతాలలో దేవుళ్ళ ప్రసక్తి మనకి లేనే లేదు. మన ధర్మము ఒక జీవన విధానం కదా. మరి మతమే లేనోళ్ళకి మతం ఉన్మాదం ఎట్టొచ్చింది? దాని గురించి నీకు నవ్వెందుకు వస్తుంది? ఎందుకు ఇట్ట మారిపోయినావు చెప్పు. ఒక మనిషి తెలిసి తెలియక అజ్ఞానంతో కొన్ని తప్పులు చేస్తాడు, పొరపాట్లు చేస్తాడు, కొంత దుష్టబుద్ధి కలిగి ఉంటాడు. అర్థమైంది, ఆపేసేయి. అంటే అజ్ఞానం అంటావా? నీ వీడియోలు చూస్తేనే తెలుస్తుంది. ఇక దుష్టబుద్ధి అంటావా? తిరుపతి బజాజ్ వాళ్ళని మోసం చేసావని, 8 లక్షలు తీసుకుని వచ్చేసినావని, మళ్ళీ అడిగితే కాళ్ళు పట్టుకొని కట్టేస్తానన్నావని, ఇవన్నీ విన్న తర్వాత ఆ దుష్టబుద్ధి ఎలాంటిదో మాకు తెలిసిపోయింది. దీంతో పాటుగా అమ్మని ఆస్తి కోసం ఎంత ఏడిపించినావని కూడా చాలామంది కామెంట్లో చెప్పారు. కాబట్టి దుష్టబుద్ధి గురించి మళ్ళీ నిన్ను అడగనవసరంలే, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయని అవసరంలే. అయితే అడిగేది ఏంటంటే, ఎగ్గొట్టిన అప్పులన్నీ కట్టేసి, అంటే దుష్టబుద్ధిని పక్కన పెట్టేసి మంచిగా మారిపోయి శాస్త్ర నిషిద్ధాలు అని చెప్పినవి చేయకుండా శాస్త్రం చెప్పినవి చేసుకుంటూ బ్రతుకుతున్నావా? ఏంది ఎగజెత్తుండవు? చెప్పడం ఇష్టం లేదా ఆ దుష్టబుద్ధితోనే ఉండవా?
సరే ఏదైతే ఏందిలే కానీ వీడియోలోకి వెళ్ళిపోదాంలే పద. కొందరు ఈ స్వామీజీలు ఈ ప్రవచనకారులు గురువులు అని చెప్పుకుంటారు కదా, తయారైపోతారు కదా సనాతన ధర్మం భారతదేశం అనుకుంటూ. అంటే ఎలా అక్క? ఇప్పుడు నేను చూపిస్తున్నానే అలానేనా? తయారైపోతారు కదా సనాతన ధర్మం భారతదేశం అనుకుంటూ. ఈ బ్యాచ్ రంగంలోకి వచ్చేసి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? నేను ఆశ్చర్యపోయా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే యువత అందరంటే దేశ ద్రోహులంట. యువత అంటే దేశ ద్రోహులతో చేతులు కలిపారంట. దేశద్రోహులతో చేతులు కలిపారా? ఇంతకీ ఈ మాట ఎవరన్నారు? ఆ అన్న ఆడియో క్లిప్ ఎక్కడా? ఇంకొకరో మరొకరో అని ఉంటే ఆధారం అడగనవసరం లేదు. కానీ నువ్వు మసిబూసి మారేడుకాయం చేస్తావు కదా, ఒకటంటే నాలుగుగా చెప్తావు కదా. లేని దాన్ని ఉన్నట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా తిమ్మిని బమ్మిని చేసే రోగం నీకుంది కాబట్టి నువ్వు ఏ మాట చెప్పినా దానికి ఆధారం అడగాల్సి వస్తుంది. కాదు నేను అలా చెప్పేదాన్ని కాదు అంటావా? మరి ఇదేంది ఇది? అందుకే అది లెక్క లేకుండా మూత్రం వస్తుంది. మరి ఈ విషయం భారతీయులకు అంటే హిందువులకు ఎప్పుడు తెలిసి వస్తుందో ఏంటో, భారతీయులకు అంటే హిందువులకు ఎప్పుడు తెలిసి వస్తుందో ఏంటో. విన్నారు కదా, చూశారు కదా, ఎడాడైనా హిందువు అనే పదం కనిపిస్తూ ఉండదే, భారతీయోం అని ఉండింది కదా. దీన్ని ఈవిడ చదివి భారతీయులకి అలాగే హిందువులకి ఎప్పుడు తెలిసి వస్తుందో అని అంటుంది. ఇక్కడ లేని పదాన్ని ఉన్నట్టుగా చదివింది కదా. ఇదైనా సందర్భానికి సింక్ అయింది కాబట్టి సరేలే అనుకోవచ్చు. కానీ వక్రీకరణలు ఎట్టుంటాయంటే ఒక రకంగా ఉంటాయి. అవి వందల వీడియోల్లో మనం చూడొచ్చు. అయితే వాటిని చూపించకుండా ఈ పోస్ట్ని ఈ మాటని ఎందుకు వినిపిస్తున్నానంటే ఇదే మతోన్మాదం అని ఇప్పుడు నవ్వుతుంది కదా. ఈవిడ ఏమనింది? భారతీయులు హిందువులు అని అనింది. అంటే ఉండేదంతా భారతీయులంతా ఎవరు? హిందువులు. భారతదేశం అంటే హిందూ దేశం. అలాంటప్పుడు ఆ హిందువులు ఆ హిందూ దేశంలో జై శ్రీరామ్ అని చెప్పుకుంటూ మతపరమైన రాజకీయం చేసుకుంటే అది మతోన్మాదం ఎందుకు అవుతుంది? అలాంటి విషయాన్ని మతోన్మాదంగా చిత్రీకరిస్తూ హిందువుగా చెప్పుకునే ఈవిడ ఎందుకు వీడియో చేస్తుంది? అది కూడా 2 ఏళ్ల క్రితం భారతీయులంటే హిందువులు అని మాట్లాడిన ఈవిడ ఈరోజు మతోన్మాదం అంటూ మరొకలాగా మాట్లాడుతుందంటే కారణం ఏంటి? దీని గురించి మిగిలిన హిందువులు జాగ్రత్త పడాలా లేదా? ఇదంతా మీరే ఆలోచించుకోండి. ఒక్క మాటలు వినేద్దాం. సరే, ఇదిలాగా ఉంటే మన మతోన్మాదం విషయం వచ్చి వస్తాను. దీని గురించి మనం కొంచెం మాట్లాడుకోవాలి తప్ప. తుడుచుకో ముందు చెమటలు పడుతున్నాయి గానే ఓటిని తుడుచుకో. అయినా నేను ఇంకా వీడియోనే మొదలు పెట్టలేదే. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. అసలు కథ అంత ముందు కదా ఉండేదే. అప్పుడే నీకు చెమటలు పడుతున్నాయంటే మరి ఇంకా రాను ఏం పడతాయో ఏమో. సరే కానీ మతోన్మాదం అంటే ఇప్పుడు నేను చూపిస్తా. అదేనో కాదో చెప్పా, సరేనా? హిందువులు మా పిల్లలు తెలుగు సరిగ్గా వచ్చినా రాకపోయినా ఇంగ్లీష్ మాత్రము దడదడలాడించాలి అనే ఉద్దేశంతో ఆ మిషనరీ స్కూల్స్లో పడేస్తే ఇంగ్లీష్ బాగా నేర్పిస్తారని పిల్లల్ని మిషనరీ స్కూల్స్లో వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లల్ని మిషనరీ స్కూల్స్లో జాయిన్ చేసినా లేదంటే మీ పిల్లలు చదువుకుంటున్న స్కూల్లో క్రిస్టియన్ టీచర్ ఉన్నా ఆ పిల్లలు పెద్దయ్యాక దేశానికి ధర్మానికి ఎంత ద్రోహం తలపెడతారో, వాళ్ళ భావజాలం ఎలా మారుతుందో ఈ ఫోటో చూసి ఇకనైనా సెక్యులర్ హిందువులము అని చెప్పుకునే వాళ్ళు కళ్ళు తెరుస్తారేమో అని నా ప్రయత్నం. ఇది కాదా మతోన్మాదం, ఇది కాదా మతోన్మాదం, ఇది కాదా మతోన్మాదం. ఈ కాక్రోచ్లు బొద్దింకలు ఇవి ఏమైతే ఉంటాయో వీటిని అర్జెంటుగా నిర్మూలించేయాలంట. వీళ్ళ వల్ల దేశానికి సనాతన ధర్మానికి ప్రమాదం కలుగుతుందంట. వాళ్ళందరూ మిషనరీ స్కూల్లో చదివి ఉండారా ఎట్టా? అంటే నువ్వు చెప్పినావు కదా అలాంటి స్కూల్లో చదివితే లేదంటే స్కూళ్ళల్లో క్రిస్టియన్ టీచర్లు ఉన్నా కూడా పిల్లలు ఎట్టా తయారవుతారో, దేశానికి ధర్మానికి ఎంత దరిద్రం పట్టిస్తారో అని చెప్పినావు కదా. అలాంటి స్కూల్లోనే చదువుండారా ఏంది? యువత అంట వీళ్ళ మాటలు వింటున్నారంట, వీళ్ళ ప్రలోభంలో పడిపోయారంట, దేశ ద్రోహులుగా తయారవుతున్నారంట. కాబట్టి నేను కూడా ఇలాంటి నీచమైన కృత్యాలు చేసేదాన్ని, ఇలాంటి ఉన్మాదంలో బ్రతికిన దాన్ని వాట్సాప్లో చూసి కొందరు వీడియోలు చూసి ఎవరైనా అక్కడ వాడిని వాయించడమే ధర్మ పరిరక్షణ అలాగే చెయ్యాలి అనుకున్నదాన్ని. కానీ ఈ ధర్మ ఆగక్కడ ముడ్డి కిందకి 35 ఏళ్ళు వచ్చుంటాయి, 2 బిడ్డల్ని కూడా కన్నానన్నావు. అలాంటి నువ్వే ఏది నిజం ఏది అబద్ధం, ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి ఏది చేయకూడదు అనేది ఏమీ ఆలోచించకుండా తెలుసుకోకుండా నీచమైన పనులన్నీ చేసుకుంటా నీచంగా బ్రతికినాను అని వీడియోల్లో చెప్పుకుంటా ఉండవు. యువత అంట వీళ్ళ మాటలు వింటున్నారంట, వీళ్ళ ప్రలోభంలో పడిపోయారంట, దేశ ద్రోహులుగా తయారవుతున్నారంట. అడ్డగాడిదలా ఎదిగి నిలువు నామం పెట్టుకునే నువ్వే 4 మాటలని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నీచంగా బతికినప్పుడు నీ వయసులో సగం కూడా ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరా మాటలకి?